తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 5 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రేపు మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. గడిచిన ముల్కచర్లలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంక్టిలో 10 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా మంగళవార్పేటలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ జిల్లా గుర్రంపోడ్లో 8.6 సెంటీమీటర్లు, మేడపల్లిలో 7.6 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో 7.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్లో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఏపీలో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక నుంచి దక్షిణ ఏపీ వరకు కూడా ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.